కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయి కింగ్డమ్ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. దాంతో మూవీ రిలీజ్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. దాంతో మూవీ రిలీజ్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, మరి కాసేపట్లో కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ సినిమా ఈ జూలై 31న గురువారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తున్నట్టయితే రౌడీపై లేటెస్ట్ మూవీ కింగ్డమ్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దామంటూ కూడా. సో ప్రస్తుతానికి మనం యూసఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో హైదరాబాద్ యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నాము. అయితే సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పోస్టర్స్ అవ్వచ్చు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ముఖ్యంగా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. గుండుతో విజయ్ దేవరకొండ చాలా సూపర్ గా పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా జూలై 31న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందు రిలీజ్ కానుంది. అయితే రీసెంట్ గా కింగ్డమ్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ పై ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అనుష మనం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా రాక్ స్టార్ అనిరుద్ కూడా కాసేపట్లో హైదరాబాద్ వేదికగా యూసఫ్ కూడా వేదికగా కాసేపట్లో చేరున్నాడు. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైం అనిరుద్ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన లైవ్ కాన్సెప్ట్ కూడా ఇవ్వబోతున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకోవడం డెఫినెట్ గా ఖాయమనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆకట్టుకుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒక కొత్త సాంగ్ ఈ కాసేపట్లో కొత్త సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లైవ్ పర్ఫార్మెన్స్ తో అనిరుద్ మ్యూజిక్ లైవ్ పర్ఫార్మెన్స్ తో కూడా అదరగొట్టనున్నాడు. అనిరుద్ మ్యూజిక్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లైవ్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము రేపనున్నాడు అనిరుద్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాసేపట్లో మొదలు కానుంది. హైదరాబాద్ లోని యూసఫ్ కూడా వేదికగా మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా 100 మంది పోలీసులు ఇక్కడ చేరుకొని భారీ భద్రత అయితే పెంచారు. అయితే యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో కాసేపట్లో 6 గంటల 30 నిమిషాల నుంచి స్టార్ట్ కాబోయే ఈ సినిమాపై ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ ఊర మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2 రోజుల కిందట రిలీజ్ చేసిన ట్రైలర్ కి సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఈవెంట్ కి భారీగా విజయ్ ఫ్యాన్స్ వచ్చారు. అందువల్ల ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, సినిమా యూనిట్ అవ్వచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా భారీగా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర భారీగా ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రజలు తరలి వస్తున్నారు. ఇటు ఫ్యాన్స్ కూడా భారీగా చేరుకున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికుల ప్రాంతాన్ని నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్ వైపు నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వైపు కృష్ణానగర్ జంక్షన్ వద్ద మళ్లించబడింది. శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మీదుగా వెళ్లాలంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అమీర్పేట్, మైత్రివనం నుంచి జూబ్లీ హిల్స్, మాదాపూర్ కు వెళ్లే వాళ్ళు యూసఫ్ కూడా బస్తీ నుంచి ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణానగర్ జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా మళ్లించబడిందని చెప్తున్నారు. మరొక పక్క మైత్రివనం నుంచి బోరబండ, కృష్ణకార్ పార్క్ వెళ్లే వాళ్ళు కూడా కళ్యాణ్ నగర్, బోరబండ పార్క్. సో ఇట్లా మొత్తానికి ఎన్ని రూట్లు చూసినా రహదారులన్నీ కూడా ఇటు అమీర్పేట్ ను దృష్టిలో పెట్టుకొని మరోపక్క జూబ్లీ చెక్ పోస్ట్ దృష్టిలో పెట్టుకుని భారీగా ట్రాఫిక్ అయితే మళ్లించడం జరిగింది. సో ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత
దేవరకొండ వరుస డిజాస్టర్లతో ఉన్న విజయ్ దేవరకొండను రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులే కాదు ప్రతి అభిమానులే కాదు ప్రతి ప్రేక్షకుడు కూడా ఇప్పుడిప్పుడే యూసఫ్ కూడా గ్రౌండ్ లో వచ్చి మనం స్టేజ్ వద్ద నుండి చూస్తున్నాం. అభిమానులు ఎవ్వరు తగ్గట్లేదు. దాదాపు వేలాది మంది ఈ స్టేడియం కెపాసిటీ కూడా దాదాపు 2,500 మంది మట్టుకి కెపాసిటీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. దాదాపు ఇప్పటికే 3,000కు పైగా కూడా అభిమానులు చేరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ కట్అవుట్ చూస్తున్నట్టయితే ఇప్పుడిప్పుడే మరి కాసేపట్లో దాదాపు 6:30 సరిగ్గా స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ప్రాంగణంలోకి వివిఐపి, ఎంవిఐపి, సెలబ్రిటీ పాస్లు ఎంట్రీలు కూడా చాలా డిఫరెంట్ గా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో పుష్ప ప్రీమియర్ షోలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవోటల్ వేదిక జరిగినటువంటి ఈ 2 ఘటనలు దృష్టిలో పెట్టుకొని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు అలాగే ఈవెంట్ సిబ్బంది కూడా దాదాపు ఇప్పటికే 500 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. అభిమానుల వద్ద ఉన్న పాసులు చూసి వాళ్ళకి సరైన రూట్లు కూడా విఐపి గ్యాలరీ, వివిఐపి గ్యాలరీ, ఎంవిఐపి గ్యాలరీ, అలాగే సెలబ్రిటీ గ్యాలరీ, ఈ గ్యాలరీకి తగ్గట్టుగా పాసులు కూడా జారీ చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా సిటీలో దాదాపు చాలా మందికి పాసులు చేరుకున్నాయి. ఆ పాసులను తీసుకుంటూ కూడా ఇప్పుడే యూసఫ్ కూడా గ్రౌండ్స్ కి పోలీసులు మరియు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చాలా పకడ్బందీగా ఎంట్రీ గేట్ల వద్ద కూడా చాలా పకడ్బందీగా చూస్తూ కూడా పంపించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక స్టేజ్ విషయానికి వస్తే కూడా చాలా భారీ పెద్దగా యూసఫ్ కూడా అనగానే మనకు ముఖ్యంగా మెగా, అలాగే ముఖ్యంగా భీమ్లా నాయక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, చాలా సినిమా ప్రీ రిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇప్పుడిప్పుడే ఇటు వివిఐపి మనం చూస్తున్నటువంటి గ్యాలరీ, వివిఐపి గ్యాలరీలోకి ఇప్పుడిప్పుడే అభిమానులు ఎంటర్ అవుతున్నారు. ఒక్కొక్కరు కూడా విజయ్ దేవరకొండకి చాలా రోజుల తర్వాత ఇది పెద్ద హిట్ సినిమా అంటూ కూడా సమరాజేశ్వర ప్రస్తుతం మనకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్? ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి. ఎట్లా ట్రైలర్ చూసాక సినిమా ఎక్స్పీరియన్స్? మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్? అవునండి, మేము ఫ్యాన్. అవునా, యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ఖచ్చితంగా ఈసారి విజయ్ కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం ఈ మూవీతో. సో ఐ హోపింగ్ ఫర్ గుడ్. సో ఏంటి ట్రైలర్ చూసాక ఏమనిపించింది? ట్రైలర్ చూసాక ఇట్స్ కైండ్ ఆఫ్ వైబ్. ఐ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. అసలు ఇంకా మా విజయ్ దేవరకొండకి హిట్ తిరుగులేదు. సో ప్రస్తుతానికి మరొక ఫ్యాన్స్ ఇప్పుడే ఫ్యాన్స్ మియాపూర్ నుంచి వచ్చాం. సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా డేస్ తర్వాత విజయ్ దేవరకొండ వస్తుంది కదా, హిట్ అవుతుంది అనుకున్నాం. హిట్ అవ్వాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్. విజయ్ దేవరకొండ ఇష్టం. ఇంకా ట్రైలర్ చాలా డేస్ తర్వాత రిలీజ్ అయ్యి సినిమా అయితే ట్రైలర్ కూడా చాలా బాగుంది. కాసేపట్లో సినిమా యూనిట్ అంతా కూడా చేరనున్నారు. ఇప్పటికే పోలీసు బందోబస్తు వలయంలో, ఎందుకంటే పుష్ప మరియు దేవర లాంటి సినిమా ఈవెంట్లలో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నట్టయితే యూసఫ్ కూడా మెయిన్ రోడ్ లో కూడా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టి దాదాపు వేలాది మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పాసులు లేని వారిని కూడా చూస్తూ ఎవరిని అనుమతి లేకుండా అయితే చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా అయితే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వరుస డిజాస్టర్లతో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ గత 1 year నుంచి కూడా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత 2 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ చూస్తున్నట్టయితే నిజంగా విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్ లో కనిపించి, అలాగే ట్రైలర్ కూడా చాలా మెస్మరైజ్ చేసి పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సో విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగబోతుంది కాసేపట్లో. కింగ్డమ్ సినిమా తర్వాత దాదాపు ఈ నెల 31వ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులు ఇప్పుడే ఆన్లైన్ లో టికెట్లు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని చూస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ప్రొడ్యూసర్ గా గౌతమ్ తిన్నూరు, ఇంతకుముందు జెర్సీ, మళ్ళీ రావాలంటి క్లాసిక్ హిట్స్ అందించినటువంటి గౌతమ్ తిన్నూరు డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఈ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. రేపు ఉదయం నుంచి కూడా టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటుగా ఉన్నాయి. అనుష.